చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. పాడి స్తుతింతును నీ దివ్యనామం, పాడి స్తుతింతును నీ దివ్యనామం. వరములు చిందే ఈ దివ్య బలిలో, వరములు చిందే ఈ దివ్య బలిలో. చేరితి ప్రభువా నీ సన్నిధి. చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిందిన ఎదలలో, చీకటి ముసిరిన బ్రతుకులలో, వేదన నిందిన ఎదలలో, వెలుగులు నింపి జ్యోతివి నీవు, వెలుగులు నింపి జ్యోతివి నీవు. నీ కృప మాపై ప్రసరించు దేవా, నీ కృప మాపై ప్రసరించు దేవా. చేరితి ప్రభువా నీ సన్నిధి, పూజలు చేయగా నా పెన్నిది. చేరితి ప్రభువా నీ సన్నిధి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు మొలకల జసింత వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మొలకల నిర్మల్ షౌర్ రెడ్డి, శ్రవంతి, మొలకల కరుణాకర్ రెడ్డి మరియు డాక్టర్ ఏరువ గీత, చిత్తా థామస్ రెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, అగ్రపు మరియ జోజి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని అగ్రపు అలెక్స్, జయ, నందవరపు భాగ్యరాజ్ కుటుంబం, లంకా హరికుమార్ కుటుంబం, కర్ణి ప్రభాకర్ రావు కుటుంబం సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, ఎడ్లపాడు విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న దీపికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ నాగభూషణరావు, జ్యోతి లక్ష్మి, లిజీ, లిఖిత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం, ఆరోగ్యమాత విచారణ, మదనపల్లి గ్రామం, బాలరాజు గారికి కంటి సమస్య, హృదయమేరీ గారికి కాలు సమస్య నుండి విడుదల దయచేయమని, పుష్పరాజుకు కాలు ఆపరేషన్ విజయవంతం కావాలని, అందరికీ ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ సాగై, బెర్నాడు కుటుంబం మరియు ప్రభాకర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, కేసీ వర్క్స్ విచారణ, జొన్నలగడ్డ భావన, పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ పునీత అందోని వారి పేరిట జొన్నలగడ్డ అన్నపూర్ణ, రామారావు,
మేరీ విజయరాణి, నిర్మల రాణి, యాంటోనీ ప్రిన్స్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు కూరపాటి రామారావు గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కూరపాటి సుజాతకు ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సువార్త మన మనసులను శోధిస్తుంది. క్రీస్తు ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము స్త్రీ సభతో కలిసి పునీత కొస్మోసు దమియానుల పండుగను కొనియాడుతూ ఉన్నాము. క్రీస్తు కొరకు వేద సాక్షులుగా మరణించినటువంటి పునీతులు మనకు కూడా ఆదర్శంగా ఉంటూ ఉన్నారు. అనగా సువార్తను ఆలకించాలి, సువార్తను విశ్వసించాలి, సువార్తను అనుసరించాలి, సువార్తను బోధించాలి, సువార్త కొరకు జీవించాలి, సువార్త కొరకు మరణించాలి. ఈ పునీతుల వలె మనము కూడా ఆ సువార్తలో లీనమై ఆ సువార్త అలజడిని ఆనందంతో స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం. ఇటువంటి గొప్ప మనసు దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా మాటలకు అతీతమైన కృపతో పునీతులను, వేదసాక్షులైన కొస్మోసు దమ్యానులను నీవు శాశ్వత మహిమతో నింపి వారికి గొప్ప కీర్తిని చేకూర్చితివి. కావున నిన్ను స్తుతించి మహిమపరచుచున్నాము. వారి నిత్య మహిమ తేజస్సుతో ప్రకాశింపజేసిన నీవు వారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ పితృవాత్సల్యమును మాకెల్లప్పుడూ లభించినట్లు కృప చెయ్యము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. లోకంలో క్రొత్తది ఏదీనూ లేదు. మొదటి పఠనము ఉపదేశకుని గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఉపదేశకుడు జీవితము వ్యర్థమని చెప్పుచున్నాడు. వ్యర్థము, అంతయు వ్యర్థమే. నరుడు సూర్యుని క్రింద ఈ భూమి మీద పడు నానాశ్రమలకు ఫలితమేమున్నది? పాత తరములు గతించి క్రొత్త తరములు వచ్చుచున్నవి. అయినను ఈ లోకము మాత్రం ఇప్పుడు ఒకే రీతిని కొనసాగిపోవచ్చున్నది. సూర్యుడు ఉదయించి అస్తమించుచున్నాడు. అతడు తన తావును చేరుకొని అచట నుండి మరలా ఉదయించుచున్నాడు. గాలి దక్షిణమునకు వీచి అచటి నుండి ఉత్తరమునకు మరలి అచట గుండ్రముగా తిరిగి మరలా పూర్వస్థానమును చేరుకొనుచున్నది. నదులన్నీ సముద్రములోనికి ప్రవహించును. అయినను
వాని వలన సముద్రము నిండదు. జలములు మరలా నది జన్మస్థానమును చేరుకొని అచటి నుండి మరలా ప్రవహింప మొదలెడును. ప్రతి దినము విసుగు పుట్టుచునే ఉన్నది. ఈ విసుగును వర్ణించుటకు మాటలు చాలవు. మన కన్నులు తాము చూసిన వానితోనే గాని, మన చెవులు తాము విన్న వానితో కానీ సంతృప్తి చెందుటలేదు. పూర్వము జరిగిన కార్యములే ఇప్పుడు జరుగుచున్నవి. నరులు పూర్వము చేసిన పనులే మరలా చేయుచున్నారు. లోకములో క్రొత్తది ఏదియూ లేదు. ఇది క్రొత్తది అనిపించు దానిని దేనినైనా పరిశీలింపుడు. అది మనము పుట్టక పూర్వము నుండి ఉన్నదేనని విషదమగును. పూర్వము జరిగిన కార్యములను ఇప్పుడెవ్వరు జ్ఞప్తికి యందు ఉంచుకొనరు. అట్లే ఇక జరుగు దానిని కూడా భావితరముల వారు జ్ఞప్తికి యందు ఉంచుకొనరు. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ ప్రజలను నీవు సంరక్షించుచున్నావు. వారిని ఎల్లవేళలా కాపాడుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడేనా స్తోత్ర గీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్చరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము వచనములు 7 నుండి 9 వరకు. గలిలయ రాజ్య పాలకుడగు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడెను. ఏలయన యోహాను మృతుల నుండి జీవముతో లేపబడెనని కొందరు, ఏలియా అవతరించెనని మరికొందరు, పూర్వ ప్రవక్తలలో ఒకడు సజీవుడై లేచినని ఇంకను కొందరు చెప్పుకొనుచుండిరి. నేను యోహాను తల తీయించి తిని కదా, మరి నేను వినుచున్న వార్తలన్నీ ఎవరిని గురించి అయి ఉండవచ్చును అని తలంచుచు హేరోదు ఆయనను చూడగోరెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువార్త మనస్సును శోధిస్తుంది. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన శ్రీసభ పునీతులు కాస్మోసు దమియాను వేద సాక్షుల పండుగను కొనియాడుతూ ఉంది. సువార్త కొరకు సాక్షులుగా మారినటువంటి వారు, సువార్త విలువల కొరకు జీవించిన వారు, సువార్త పరిచర్య కొరకు తమ యొక్క ప్రాణమును సమర్పించిన వారు, అటువంటి గొప్ప పునీతులు. ఇటువంటి తరుణంలో మనము నేటి సువార్తలో ఒక సందేశం ఆలకిస్తూ ఉన్నాము. మనం ఎప్పుడైతే సువార్తను సంపూర్ణంగా స్వీకరిస్తామో మనలో విశ్వాస అలజడి మొదలవుతుంది. ఆ అలజడిలో ఆ పరలోక ఆనందాన్ని అనుభవించగలము. అందుకొరకే సువార్త మన మనసును శోధిస్తుంది, మన హృదయమును ఛేదిస్తుంది, మన జీవితమును మారుస్తుంది, పరలోకం వైపు నడిపిస్తుంది. అటువంటి సువార్తను మనం ఆలకించాలి. ఆ సువార్త విలువలను మనము జీవించాలి. అప్పుడు మనము కూడా సువార్త సేవకులుగా మారగలము. ఈనాటి సువార్తలు మనము హేరోదు రాజు యొక్క మనస్తత్వాన్ని గ్రహిస్తూ ఉన్నాం. హేరోదు అప్పటికే బప్తిస్మ యోహానును శిరచ్ఛేదనం కావించాడు. ఆ తర్వాత మరలా ఇంకో ప్రవక్త వెలసాడేమో అన్నటువంటి ఒక వార్త విన్నాడు. యేసు గురించి చాలా విషయాలు విన్నాడు. విని కలవరపడుతూ ఉన్నాడు. ఎలాగైనా సరే ఆ యేసును చూడాలి, కలుసుకోవాలి అన్నటువంటి ఆరాటాన్ని ఆయన పొందుతూ ఉన్నాడు. ఇది హేరోదు యొక్క మనస్తత్వము. మరి హేరోదు మనస్తత్వాన్ని మనము గ్రహించినప్పుడు, నేటి పునీతుల జీవిత సారాంశాన్ని మనం గ్రహించినప్పుడు, సువార్తలోని విలువలను మనము తెలుసుకున్నప్పుడు మనకు ఒక సత్యం బోధపడుతూ ఉంది. అదేంటంటే ప్రతి సువార్త పలుకు కూడా మన హృదయంలోనికి తొంగి చూసి మన జీవితాన్ని మారుస్తుంది. అందుకొరకే అటువంటి సువార్తకు మన హృదయంలో మనకు చోటు ఇవ్వాలి. సువార్తను స్వీకరించడానికి మన హృదయాన్ని సిద్ధం చేయాలి. ప్రభు యొక్క మాటను ఆలకించడానికి మన మనస్సును సిద్ధం చేయాలి. ఆ పరలోక జీవాన్ని పొందడానికి మన జీవితాన్ని సిద్ధం చేయాలి. అలా సిద్ధం చేయాలంటే మనము 3 విషయాలను ధ్యానించాలి. మొదటిది దైవరాజ్య పరిచర్య, క్రీస్తు కర్తవ్యం, శిష్యుల సహచర్యం. రెండవది హేరోదు కలవరం. మూడవది సువార్తను ఆలకించాలి, సువార్తలో సంతోషించాలి. ఈ 3 అంశాల గురించి కొద్దిగా ధ్యానించుకుందాం. మొదటిది
దైవరాజ్య పరిచర్య, క్రీస్తు కర్తవ్యం, శిష్యుల సహచర్యం అంటే ఏంటి? ప్రభువు తనకు సువార్తను బోధిస్తూ ఉన్నాడు, అధికారపూర్వకంగా బోధిస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాము. ఆయన అధికారపూర్వకంగా మాట్లాడుతూ ఉంటే ఆయన మాటల శక్తికి సైతాను పారిపోతూ ఉంటే, దెయ్యములు పారిపోతూ ఉంటే ప్రజలు ఆశ్చర్యపోతూ ఉన్నారు. కాబట్టి సువార్త ప్రభావము, సువార్త శక్తి అనంతమైనది. అటువంటి సువార్తను మనం స్వీకరించాలి. ప్రజలు ఆ మాటలను స్వీకరిస్తున్నారు. అందుకొరకే యేసు ప్రభు యొక్క పరిచర్యలు మనం అనేక రకాల స్పందనలు చూస్తూ ఉన్నాం. ప్రజలు విశ్వాసముతో ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు. రోగస్తులు విశ్వాసంతో ఆయన చెంతకు చేరి స్వస్థతను అనుభవిస్తూ ఉన్నారు. మనం గమనించగలం. ముఖ్యంగా లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వచనములో ఒక గ్రుడ్డివాడు, దైవ కుమారా, దావీదు కుమారా, యేసు నన్ను కాపాడుము అని ఆయన ప్రాధేయపడుతూ ఉన్నాడు. అంటే క్రీస్తు దేవుని కుమారుడు, క్రీస్తు దావీదు కుమారుడు అని ఆయన ఎరిగి ఉన్నాడు. ఒక గ్రుడ్డివాడు ప్రభువును గ్రహించి ఉన్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు, స్వస్థతను అనుభవిస్తూ ఉన్నాడు. అంతేకాదు దెయ్యములు కూడా ప్రభువును అంగీకరిస్తూ ఉన్నాయి. మనం మత్తయి సువార్తలు చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనములో దెయ్యములు కూడా, దెయ్యం పట్టిన వాళ్ళు ప్రభువును చూసి అంటూ ఉన్నారు, దేవుని కుమారుడా, మాతో మీకేమి పని? మమ్మల్ని వినాశనం చేయడానికి వచ్చి ఉన్నావా అని దెయ్యములు ప్రభువును గుర్తిస్తూ ఉన్నాయి, ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నాయి. రకరకాల స్పందనలు ప్రియులారా. ప్రజలు ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు, రోగులు ఆయన స్వస్థతను అనుభవిస్తూ ఉన్నారు, దెయ్యములు ఆయన మాటకు భయపడి లోబడి ప్రభువును గుర్తించి అంగీకరిస్తూ ఉన్నాయి. కానీ హేరోదు రాజు మాత్రము ప్రభువును అంగీకరించడం లేదు. కానీ ప్రభు యొక్క పరిచర్య ఆగిపోవడం లేదు, ఆయన కర్తవ్యం ఆగిపోవడం లేదు. ఆయన సువార్తను ప్రకటించడానికి కంకణం కట్టి ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. ఇటువంటి సువార్త పరిచర్య గురించి హేరోదు ఆలకిస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. నేటి సువార్తల 1వ వచనంలో చూస్తూ ఉన్నాము. గలిలయ రాజ్య పాలకుడు హేరోదు యేసును గూర్చి అంతయు విని కలవరపడాను. ఇక్కడ మనము 2వ అంశాన్ని తెలుసుకుంటున్నాం. హేరోదు రాజు కలవరపడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ కలవరము? ఎందుకు ఈ అలజడి? ఎందుకంటే హేరోదు గురించి మనం తెలుసుకోవాలి. మొదటి హేరోదు, అతనికి 8 మంది సంతానం. అందులో మనం ఈరోజు గమనించే హేరోదు, 2వ హేరోదు. మొదటి హేరోదు చనిపోయిన తర్వాత ఆ రాజ్యమంతా కూడా 4 భాగాలుగా విడిపోయింది. ఒకదానికి అగస్తు సీజరు రాజుగా ఉంటే మిగిలిన 3 ప్రాంతాలకు కూడా హేరోదు, చిన్న హేరోదు రాజుగా ఉంటూ ఉన్నాడు. అటువంటి హేరోదు గురించి మన సువార్త ఆలకిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొదటి హేరోదు యేసు ప్రభు బాలయేసుగా పుట్టినప్పుడు పసిబిడ్డలు చంపడంలో అతని పాత్ర ఉంది. ఆ తర్వాత హేరోదు చనిపోయాడు. అప్పుడే వారు కూడా నజరేతు నుంచి తిరిగి వస్తూ ఉన్నారు, ఐగుప్తు పారిపోయి తిరిగి వస్తూ ఉన్నారు. ఆ తర్వాత 2వ హేరోదు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. అటువంటి హేరోదు గురించి మనము సువార్తలో ఆలకిస్తూ ఉన్నాము. యేసు ప్రభు గురించి చెప్పబడిన సువార్తలో ఈ హేరోదు గురించి 3 సార్లు ప్రస్తావన వస్తుంది. మొదటి మనం చూస్తూ ఉన్నాము, ముఖ్యంగా మత్తయి సువార్త 14వ అధ్యాయములో బప్తిస్మ యోహాను శిరచ్ఛేదన కావించే సమయంలో హేరోదు పాత్ర చూస్తూ ఉన్నాం. రెండవదిగా లూకా సువార్త 13వ అధ్యాయం 31వ వచనములో కొంతమంది పరిసయ్యులు ప్రభువు రాజులకు వ్యతిరేకంగా బోధిస్తూ ఉంటే, దైవరాజ్య విలువల గురించి ప్రకటిస్తూ ఉంటే పరిసయ్యులు అంటారు ప్రభుతోటి, యేసు నిన్ను చంపాలని హేరోదు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ఇక్కడ నుండి వెళ్ళిపో అంటారు. అంటే హేరోదు ప్రస్తావన మనకు 2వసారి కనిపిస్తుంది. 3వసారి తీర్పు సమయంలో యేసు ప్రభువును బంధించి హేరోదు ముందుకు తీసుకొని వస్తారు. అప్పుడు 3వసారి ప్రభువును హేరోదు యొక్క ప్రస్తావన వస్తూ ఉంది. ఈ విధంగా 3 సార్లు కనిపిస్తుంది. హేరోదు యొక్క జీవితంలో మంచివాడే, కానీ
అనేక లోపములతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ముందుగా బప్తిస్మ యోహాను మంచివాడు, దేవుని యొక్క సేవకుడు, ఒక ప్రవక్త అని అంగీకరించి కూడా తన యొక్క స్వీయ కీర్తి కోసం ఆ బప్తిస్మ యోహానును చంపివేశాడు. స్త్రీలోలుడు హేరోదియా గురించి యోహాను అతను హెచ్చరించి ఉన్నాడు. హేరోదు తమ్ముడు ఫిలిప్పి భార్య, అటువంటి భార్యను నీ భార్యగా చేసుకున్నావు తప్పు అని ఖండించినప్పుడు తట్టుకోలేకపోయాడు. ఒకవైపు యోహాను గురించి మంచి అభిప్రాయం ఉన్నా సరే ఆ యొక్క మాటను భరించలేక అందరి ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి యోహాను శిరచ్ఛేదనం కావిస్తూ ఉన్నాడు. అటువంటి హేరోదు మనము చరిత్ర చూసామంటే అటువంటి స్త్రీకి బానిసైనటువంటి హేరోదు రాజు చివరి కాలంలో అటువంటి హేరోదియా చేతనే బహిష్కరింపబడి రాజ్యం నుండి బయటికి తోయబడతాడు. అంటే స్త్రీకి లొంగిపోయి స్త్రీ ద్వారానే జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు. ఒకవైపు మంచితనంతో ప్రవక్తను అంగీకరించినా సరే, మరొక వైపు వ్యక్తిగత అవిశ్వాసంతో, వ్యక్తిగత ఆరాటంతో, వ్యక్తిగత కీర్తి కొరకు ప్రయత్నం చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. మన చివరిలో కూడా ఎంతో కాలంగా ప్రభువును చూడాలని ఆశపడ్డాడు. కానీ ఏమైంది? చివరికి చూసేసరికి ప్రభువును గుర్తించలేకపోయాడు. నేను విన్న యేసు ఈయన కాదు కదా, నేను విన్న యేసు అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, నేను విన్న యేసు అనేక మంచి బోధన చేస్తూ ఉన్నాడు, నేను విన్న యేసు గురించి అందరూ బాగా మాట్లాడుకుంటూ ఉన్నారు, ఆయన ఒక ప్రవక్త అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చూసిన యేసు నా ముందు ఒక ద్రోహిగా, అపరాధిగా నిలబడి ఉన్నాడు, ఈ యేసు కాదు కదా అని తన యొక్క మంచితనాన్ని అదిమి పట్టి ఆ యేసును శిక్షిస్తూ ఉంటాడు. ఈ విధంగా హేరోదు యొక్క మనస్తత్వము కలవరపాటు. ఎందుకంటే మంచి ఎక్కడ ఉంటుందో అక్కడ చెడుకు ఎప్పుడు కూడా అలజడే. బయటికి ఆ చెడు గెలుస్తున్నప్పటికీ కనిపించినా సరే ఆ మంచి వెంటాడుతూనే ఉంటుంది. అందుకొరకే నేను బప్తిస్మ యోహానును శిరచ్ఛేదన కావించాను కదా, మరి ఈయన ఎవరు అని కలవరపడుతూ ఉన్నాడు. యేసు గురించి విని కలవరపడుతూ ఉన్నాడు. కానీ మనస్సు మార్చుకోలేదు, తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నాడు. ఇటువంటి కలవరపాటు, ఇటువంటి అలజడి మనము కూడా సువార్తను ఆలకించినప్పుడు కలగాలి. అందుకొరకే 3వ అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. సువార్తను ఆలకించుదాం, సువార్త అలజడిని స్వీకరించుదాం. ఎందుకంటే ప్రభు యొక్క మాట శక్తివంతమైనది, ప్రభు యొక్క వాక్కు సజీవమైనది. మన హెబ్రీయుల లేఖలు చదువుకుంటూ 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది, అది మనిషి హృదయంలోనికి చొచ్చుకొని పోతుంది. ఏం చేస్తుంది? అంతరంగమును అది వెతుకుతుంది. అంతరంగంలో ఉన్న అపరాధమును అది తొంగి చూసి బయటికి నెట్టివేస్తుంది. కాబట్టి వాక్కు పైపైన వింటము కాదు, అంతరంగంలో దానికి ఒక అవకాశము ఇవ్వాలి. అప్పుడు మనలో ఆత్మ అలజడి కలుగుతుంది. ఈ లోకము పరలోకము, ఈ సువార్త లోక సువార్త, వీటన్నిటి మధ్యలో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. చివరికి మంచిని ఎంచుకునే ఆ శక్తిని కూడా ఆ వాక్కు సువార్త మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము పండుగ నుండి గమనిస్తూ ఉన్నాము ఏ విధంగా పునీతులు కస్మోసు దమియాను తమ యొక్క జీవితాన్ని సువార్త కొరకు అంకితం చేసి ఉన్నారు. నేడు సువార్తలు ఆలకిస్తూ ఉన్నాము. హేరోదు అంత తెలిసి కూడా ప్రభువును అంగీకరించలేకపోతున్నాడు, తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. హేరోదులా సువార్తను విని ఆలకించకుండా, స్వీకరించకుండా మన జీవితాన్ని ఒక అవిశ్వాస జీవితంగా మలుచుకుంటామా, లేక కోస్మోసు దమియానుల స్వార్థను స్వీకరించి దాని విలువను జీవిస్తూ దాని కొరకు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడగలమా? ఎటువంటి పాత్రను పోషించడానికి మనము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఆలకించుదాం, సువార్తను స్వీకరించుదాం, అలజడిని అనుభవించుదాం, ఆనందముతో జీవించుదాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. బలిలో
నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. నా ఆత్మనాథా కరుణించి నన్ను, నా ఆత్మనాథా కరుణించు నన్ను, నా చిన్ని కాంతను గ్రహింపవా గ్రహింపవా. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఏ ఆశలేని నా పేద హృదిని సృజించగా అది వికసించెను. ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, ఆనవ్య హృదిని నా ప్రేమ నిధిని, నీ దివ్య హస్తాల అర్పింతును. నీ దివ్య హస్తాల అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ఈ జీవ బలిలో నా ప్రేమ హృదిని నా ఆశ తీరా అర్పింతును. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పిత సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నీతిమంతులైన పునీత కోస్మోసు దమ్యానుల ధన్య మరణమును స్మరించుకొనుచు వేద సాక్షులందరి ప్రాణత్యాగమునకు ప్రేరణమైన ఈ దివ్య బలిని నీకు సమర్పించుచున్నాము. ఈ బలిని దయతో అంగీకరించి మమ్ము ఆశీర్వదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించున్నప్పుడు నీవు మహిమ పరపబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన అత్యద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును ఊరను దయచేసి తుదకు విజయమును చేకూర్చుచున్నావు. కావున ఇహ పరలోకమందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతి గీతమును ఆలాపించుచున్నది. మేమును దూతల బృందముతో ఏకమై నీ మహిమను నిరతం కీర్తించుట
ఎట్లనాగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయడకు మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలంతోని పీఠాధిపతిని, గురువందతపడు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యుము. ఉత్తరమందు నమ్మితో చెందిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోని చేర్చుకొనుము. మా అందరిపై దయచూపుము. దేవుని కన్యతలు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీతులు కోస్మోసు దమ్యానుతోనూ, నీకు సేవ చేసిన పుణ్యాత్మందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. సువార్తను ఆలకించడానికి, సువార్త అలజడిని అనుభవించడానికి, సువార్త ఆనందాన్ని పొందడానికి కావలసిన పవిత్రాత్మ శక్తిని దయచేయమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందులో పాల్గొన వచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. స్నేహితుడా
స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులు నీలో నింపా. పాపు చరణముగా వించి ప్రభు వెలుగులు నీలో నింపా. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. భారము నిండిన మనసులకు సేదను తీర్చే ఔషధము. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. ఎదలను ప్రభువుతో నింపి శాంతి జలములో జీవింప. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. స్నేహితుడా ఓ క్రైస్తవుడా ప్రభు విందుల పాల్గొనరారే. ప్రభు విందుల పాల్గొనరారే. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వరములను మాయందు పదిలముగా ఉంచుము. పునీత కోస్మోసు దమయానుల సంస్మరణ దినమున నీ చేతుల మీదుగా స్వీకరించిన ఆహారము మాకు స్వస్థతను, రక్షణమును, శాంతిని దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు సువార్తలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుత బాల యేసువా, మా మొరె వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. అద్భుత బాల యేసువా, మా మొరె వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. శరణం 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 బాల యేసువా,
దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా. ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని. ఆరాధించే వారిని నీవు ఎన్నడు చేయి విడువవని. కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని. కన్నీటి ప్రార్థన మన్నించి ఊరట దయచేస్తావని. నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. నీ సన్నిధి చేరితిమి, నీ శరణమునే కోరితిమి. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. శరణం 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 బాలయేసువా, దీనుల మొరలను ఆలకించగా వేగమే రావయ్యా. అద్భుత బాలయేసువా, మా మొర వినరావా. నీ చెంత చేరి ప్రార్థించి మమ్మిల కనరావా.